రిఫరెన్స్లు త్వరగా చదవడానికి ట్రిక్ ఏమంటే, ఇప్పటివరకు ఒక్కసారి కూడా మేము బైబిల్ చదవలేదు. చదివినా కూడా అక్కడక్కడ కీర్తనలు, సామెతలు అలా టచ్ చేసి ఉన్నాము. కానీ మాకు రిఫరెన్స్ త్వరగా చదవాలని ఉంది, త్వరగా చెప్పాలని ఉంది చదివి అని ఆశ ఉంటుంది కదా! సో, అలాంటి వారికి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మొదట మనకి ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో గానీ, కొత్త నిబంధన గ్రంథంలో గానీ ఉన్న పుస్తకాలను వరుస క్రమంలో మనం చదవాలండి. వీటిని 2, 3 సార్లయినా సరే చదవాలి. చదివిన దాన్ని చూడకుండా రాయాలి. అలా రాసినప్పుడు మనకి ఎంత గుర్తుందో మనకు తెలుస్తుంది. మిస్టేక్స్ వస్తే మరలా ఒకసారి చదివి మరలా చూడకుండా రాయండి. తర్వాత మీరేం చేస్తారంటే, యూట్యూబ్‌లో ఎవరైనా ఒక పాస్టర్ గారు చెప్పేటువంటి వాక్యాన్ని పెట్టుకొని రిఫరెన్స్‌లు త్వరగా తీస్తున్నారా లేదా మీకు మీరే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మనం రిఫరెన్స్‌లు అనేవి త్వరగా తీయడానికి మనకి ఇది హెల్ప్ అవుతుందనమాట. ఎందుకంటే ఇవి మనం చదవడం ద్వారా అక్కడికెళ్ళిన తర్వాత, చర్చ్‌కి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు అడిగినప్పుడు ఈ పేజ్ తీసి వెతకడం కాకుండా, మనం ఆల్రెడీ వీటిని 2, 3 సార్లు చదివి చూడకుండా రాసినట్లయితే ఇవి మనకి ఎక్కడున్నాయో త్వరగా గుర్తుంటుంది. ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం వస్తుందనేది మనకు ఒక అవగాహన అది ఉంటుందనమాట. నేనైతే అలాగే నేర్చుకున్నానండి. సో, నేను నేర్చుకున్నది మీకు చెప్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో. థ్యాంక్ యూ.